ఎవరు నేను లావట మొన్నగట్టి నేను లావడితే నేను లేదు ఎందుకని లావట్టిన రాని పొట్టు కొట్టిండు ఇప్పుడు లావట్టి అనుకో తర్వాత అనిపించుకోండి ఎందుకు ఏంది ఫోన్ లావట్టినందుకు కొట్టినాడు సిగ్గులేదు కొట్నీకి పుర్రెకొక గుణం నాలుగొక రుచట ఈ ఏం గుణమో ఏమో పీతిరి గద్ద గుణం అరే ఎంతసేపు అవుతుంది మౌనీరా అసలే లావటకు ఎవరో ఏమోనే అప్పటి నుంచి చేస్తారు పాపం అవునా నువ్వైతే లావడరా కొడితే నేను చూసుకుంటా కానీ ఆగో నాయనే వస్తున్నాడు ఆయనే లావాడుకుంటాడు సుధాకర్ 20 మిస్డ్ కాలా నీ దున్నపోతు మగం వల్ల చెప్పులు కారా బాడకావు గిన్నె కూర్చున్నావు 20 సార్లు ఫోన్ వచ్చింది లావటవరా అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు బాగానే ఉన్నావు నువ్వు మొన్ననేమో లావడుతున్నావు పోయి నువ్వు ఇప్పుడు లావడుకుంటూ తిడుతున్నావు చే ఎంత పని చేసినావురా మొన్నటి లేరు లావటేది లేకుండే ఇప్పుడు లావటేదండే గాడిది బాడకా వచ్చినమాట ఆడికేం తెలుసు ఏ నంబర్కి వేయన్నా ఏ నంబర్కి వేయద్దు ఆయన ఇప్పుడు ఏమైందని కొంపలు ఉన్నట్టు చేస్తాను మళ్ళీ వేసుకోరాదా నంబర్కి నేను తానం చేయడానికి పోయినరా ఫోన్ బయట ఉంది అందుకే లావట్లే నువ్వంటే సాయంత్రమే ఫోన్ రావట్లే ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు కానీ అన్ని ఎందుకు వంకలు చెప్తావు వీళ్ళకి రావట్లే మరి నాకేం తింటారా వంకలు చెప్పడానికి నువ్వు బాగానే ఉన్నావు ఏంద్ర ముచ్చడం మరి ఎందుకు ఫోన్ చేసినావు ఏం నటిస్తున్నావు అన్ని తెలిసి కూడా నేనెందుకు నటిస్తా నాకేం తెలుసురా మొన్నటి నెల రాజ్యం షిట్లో పట్టించినావు వాడేమో కట్టలే నువ్వేమో ఫోన్ ఆడుతావు గిట్ల అయితే ఎట్లనే మరి ఏంది సీట్ కట్టలేదా అరే పొద్దుగాల ఫోన్ చేసి మరీ చెప్పిండ్రా ఇవాళ సీట్ అని కడతాడు కట్టలేరా వాడు మంచోడని వాడు లావట్టించినావా వాడు కట్టడిగా వాడు కడతానే అన్నాడురా కాలు కూడా పట్టుకోపోయిండు అందుకే లావట్టించిన ఉండు ఒకసారి ఫోన్ చేస్తా మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది దయచేసి అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా వాడి గురించి తెలియదా వాడికి కట్టడే ఫైన్ పడుతుంది నువ్వు కట్టు సరే వాని సంగతి తర్వాత చెప్తా కానీ ఉండు పైసలు ఇస్తా నీకు బుద్ధి లేదు అసలు దానికి పైసలు కట్టిస్తాడు వాడు ఏడు పీకడిగా నువ్వు గానికి ఎట్లా ఆడిచ్చినా వాడు ఏడు పైసలు ఇక పైసలు మర్చిపోయి ఇక వాడు ఇయ్యాడు ఇక ఎట్లయినా నీకు కొంచెమన్నా సిగ్గు శరం మానం ఏమైనా ఉన్నాయా నువ్వు అసలు మనిషివేనా ఏం మాట్లాడవు కడుపుకు అన్నం తింటానావా గడ్డి తింటానావా ఎవడికో చిట్టి లావట్టి ఎందుకు ఇచ్చినావు వాడు కట్టకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కడతావు నీ దున్నపోతు మొక్కపడావు నీ ఆవుల మొక్కల మన్ను మమ్మల్ని అయితే కొడతావు ఏంటి నోరు బాగాలేస్తుంది నోరు లేస్తుంది చెయ్యి కూడా లేస్తుంది పిచ్చి పిచ్చి వేసాను ఎత్తిమంటే పో పోయి పైసలు అడకరా పో లేకపోతే కాళ్ళు ఇరుగుతాయి ఇప్పుడు నన్ను తిడుతున్నావు కానీ నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తా ఏంది నువ్వు చెప్పేది బంకతుతురు బెల్లం గడ్డ నేను నీ లెక్క మందిని బతికించే పనులు చెయ్య నేను తప్పు చేస్తే తిట్టు కొట్టు ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కదా పడు ఏంది నాలుగు ముచ్చి ముఖం వేసుకొని చూస్తాను పైసలు అడుగురాబా బుద్ధి తక్కువ రాజుగారికి లావటిచ్చింది అరే రాజుగా ఇవాళ నా చేతిలో వచ్చినావురా అమ్మా నువ్వే నాయనని చూస్తూనే భయపడతావు 2 నిమిషాలలో నాయనకు చెమటలు పట్టించినావు కానీ ఎట్లనే సందు దొరికినప్పుడే దుమ్ము రేగొట్టాలరా లేకపోతే అలసైపోతాం ఇప్పటి నుంచి చూడు మీ అయ్యని ముప్పు తిప్పలు పెట్టి 7 సార్లు నీళ్ళు తాగిపిస్తా ఎంతైనా నువ్వు గ్రేట్ అమ్మా రోజు నాయనమ్మని కొడుతుండే తిడుతుండే తిక్క చేస్తుండే మెంటల్ గాడు అట్లాంటి అదుపులో పెట్టుకున్నావు చూడు హ్యాట్సప్ అమ్మ నీకు నువ్వు తగ్గేదే లేదమ్మా నన్ను 7 సార్లు నీళ్ళు తాపుతావా నన్ను ముప్పు తిప్పలు పెడతావా
నువ్వు తప్పు చేయవా, నువ్వు సంసారివా, అది చూస్తా. ఎవరో దొంగనా కొడుక, నువ్వు నన్ను మెంటల్గా అంటావా? ముందు నీ అంత చూస్తారా, నీ సంగతి చూస్తా ముందుగల. వేస్ట్గా నన్నే మెంటల్గా అంటావరా? నేనంటే భయం లేకుండా పోయిందిరా మీ ఇద్దరికి. తెప్పిస్తా, నేనంటే ఏందో చూపిస్తా మీ ఇద్దరికి. అరే ఆకలి ఆకలంటివి కదా, నడు తిందిరా. అయిందిదా నువ్వు అన్నమైతే అయిపోయే వస్తున్నా కానీ. ఒక్క నిమిషం ఆగి వస్తున్నా. నీ ఒక్క నిమిషం పాడగాను బాడుకోవు. ఫోన్లో మూతి పెడితే చూడండిరా, ఊకే గుడ్లు కూస్తున్నాయి, నెత్తి నొత్తుంది అని అంటే 24 గంటలు ఫోన్ పెడితే నొయ్యదా? లేదా లేవురా? తినది కొంచెం కడుపులో అవుతుంది, అందులో వేసిన తింటా. ఏం మనిషిరా నువ్వు? ఎవరు ఫోను? హలో, కంపెనీ పాడగాను. ఇలా పని పాట ఉండదా? ఓ ఇలా పనే అది కదా. అయిపోయినవరా సనిగా, నా చేతులు అయిపోయినవరా. ఇక మళ్ళీ ఎవర్రా ఫోను? ఈ ఫోన్ కిరా ఉండదా? అలా సని, మనం ఇద్దరమో ప్రేమించుకున్నట్టు మా ఇంట్లో తెలిసిపోయింది. నేను మా ఇంట్లో బంగారం పైసలు తీసుకొని జయపూర్ బస్ స్టాప్ కాడికి వస్తున్నా. నువ్వు కూడా పైసలు తీసుకొని రా, మనం ఎక్కడన్నా లేచిపోయి పెళ్లి చేసుకుందాం. లవ్ యూ బంగారం, తొందరరా, సరేనా? హలో హలో హలో, బద్మాష్ పాపం పాడుగాను. ఎవరిది? దున్నపోతు ముఖంలో చెప్పు, గింతలంగా పడల గీయేశాల. మెల్లగా పోయి కాలింగ్లోకి వెళ్ళి నా నెంబర్ డిలీట్ చేసింది అనుకో, ప్లాన్ సక్సెస్ రో. అమ్మా పోరడు గింతంత లేడు. వామ్మో వామ్మో, మా ఇజ్జత్ మానమంతా తిట్టాడు కదా. యువతది పూరి లంగ పడుకోకి ఏషాలేంది? ఏమైంది? ఎవరిని తిడుతున్నావు? ఏం కావాలి? పోరడికి ఏమేషాలేస్తాడు ఎరికేనా నీకు? ఏమైంది? ఏమేషాలేసాడు? ఏమవుడేంది? యువత పోరి మనోని ఫోన్ చేసి మనం లవ్ చేసుకున్న విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నేను జగదేవ్పూర్ బస్ స్టాండ్కి వెళ్ళి బంగారం పట్టుకొని వస్తానా, నువ్వు ఇంటి పైసలు పట్టుకొని రమ్మని మెడికన్నా పోదామని ఫోన్ చేసింది. పోడు పాడుగాను గింత పని చేస్తాడా? అయ్యో పాడుగాను, పోరడు కగ్గిదలుగా. మంచోడు మంచోడు అంటే గింత కాడికి తెస్తాడా బాడుకోవు? అవ్వా అవ్వా గిన్నె నల్లి కుట్లేసాలు. గౌరవం చేయొద్దంటే అవే. మన పోరుడే చిన్నోడు అంటే ఆ పోరు ఇంకెంత చిన్నది కావచ్చు. వాళ్ళిద్దరు ఎట్లా లేచిపోయారు అనుకో, వాళ్ళ తల్లిదండ్రి మన పోరుని మీద కిడ్నాప్ కేసు పెట్టిరు అనుకో, మన పోరం జీవితం ఏం కావాలి? పెట్టి అరే కబరబెట్టి కాయ మైసమ్మో మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ కబరబెట్టి అరే అరే కబరబెట్టి గాయ మైసమ్మ మైసమ్మ. నీకు కోడి పిల్లలు వస్తానే మైసమ్మ, నీకు కళ్ళు గారు వస్తానే మైసమ్మ. మో మైసమ్మ. మామ్, డాడ్, వాట్ హ్యాపెండ్? టెల్ మీ మామ్, టెల్ మీ డాడ్, టెల్ మీ. ఎందుకు కొట్టుడు కాదు, నరుకుతా. చిన్నప్పటి నుంచి గారభం చేస్తే గింత పని చేస్తా. ఎవరో బాడకావు ఏమవుతురాది? దాని ముఖంలో చెప్పులు నిన్ను
ఎందుకు కొడుతున్నావే? అసలు ఏం మాట్లాడుతున్నావే? గింత లేవు పోరి కావన్నారా? పోరి బడ్డు నా కొడుక కాలేజీకి పోయి చదువుకోమని పంపితే ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం కథలు పడుతున్నావురా? లేచిపోతారు ఊరు మీకు చాలు ఎంత ఏమనుకుంటున్నావు? దరిద్రుడా. ఏమైంది? నన్నే మెంటల్గా అంటావురా? బడ్డు బడకావు. నేనే మీ అమ్మకు లేనిపోని అన్నీ చెప్పి తనిపించిన. ఇంకొకసారి అలాంటి పనులు చేసినావు అనుకో చీరిపిస్తా ఏమనుకుంటున్నావు కానీ. మా అమ్మ ఎందుకు పెంటలేమో దూరాడుతుంది? నువ్వు టెన్షన్ పడుతుంది. అమ్మ ఏం దూరాడుతున్నావే? ఏం పోగొట్టినావు? అరే నాకు చైన్ పోయిందిరా. చైన్ పోయిందా? కొంప తీసి అది బంగారది అయితే కాదు కదనే. అది బంగారుదేరా, 2 తులాలు ఉంటుంది. కొంప ముంచినావు కదనే. ఈ విషయం కనుక నాయనకు తెలిసిందనుకో కుక్కల్ని కొట్టినాడు కొడతాడు. అరే నాకు కూడా గదే భయం అవుతుందిరా. అవునే పెన్నావా? నన్ను నోటికి ఎంత వస్తే అంత తిడతావా? నీకు తెలియకుండా నీ చెయ్యి నేనే తప్పదీసింది. ఇప్పుడు చూడు నిన్ను ఎట్లా ఆటాడుకుంటున్నావు. చూస్తాను సంగతి. ఊకోమ్మా. మన నాయనతో నేను ఏమైనా తప్పు చేస్తే కొట్టు తిట్టు అని సవాలు కొడుతుంది. అంతలోంచి ఆయన కొడుతుంది. అరే వీడికి చైన్ పోయిందని భయపడుంటే ఇంకా భయపడతావేంద్రా? నువ్వు కూడా దేవులాడరా. దేవులాడకపోతే ఏం చేస్తా? దూడదాం పట్టు. అవును కానీ ఇంట్లో మొత్తం చూసినావా? అరే ఇంట్లో మొత్తం లెంకులాడురా, ఏడలేదు. అందుకే బయట చూస్తానా. చైన్ మీద గంత చూపి ఉండదా? 2 తులాలు అంటున్నావు. చూడరా మొర్రకు. ఏం పడగొట్టిరేమో తేలాడుతురు. ఏందే సపోర్ట్ చేయరు నలుగుంటారు లేక? ఏమైంది? అమ్మ చెప్పకు 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 చెప్పకు. బంగారు చైన్ పోయింది. ఏందే బంగారు చైన్ పోయిందా? కడుపుకు అన్నం తింటూ ఒక్కటి తింటున్నావే. కొంచెమన్నా సిగ్గు మానం మర్యాద ఉన్నాదే. నా దగ్గర ఎండి ఉంగరం ఉన్నది, నేను పోగొట్టినానే. పేయిలో భయం ఉంటే ఏది పోదే? గట్టెట్లా పోయిందే? ఇగో నువ్వు తిట్టకు. ఆకిట్లా పడితే ఈ దుమ్ములకు నూకినట్టున్నా. దేవుడు పడితే మా దొరుకుతుంది. దొరకకపోతే ఎట్లా? ఇక దొరకకపోతే నేనేం చేస్తా? పోయినట్టే. ఎట్లా పోతుంది? 2 తులాల బంగారం నేను ఒకరికి 5,000 చిట్టీలు ఆవాటి ఇచ్చినందుకు నన్ను పొట్టు తెచ్చినావు. నీకు భయం ఉన్నా అదే నీకు? భయం? 2 తులాలు 2 తులాల బంగారం 500 మాట్లాడు. దేలాడు ఇప్పుడు ఇంట్లోకి వస్తే నరకుతా దేలాడు దాకా చూడు. మళ్ళా బాగా ఎవరు నాదనే పెట్టుకుంటారే. ఇప్పుడు చూడు ఇంకెట్లా జలకిస్తున్నావు. ఏం తేలాడిరే? సగా తేలాడరా ఇంట్లో? సెల్ఫుల్లో ఉంది. ఇదేనా చైను? ఇదేనా? సగా తేలాడరే? అనవసరంగా కొట్టినా కానీ ఏం మనసులో పెట్టుకోక. ఇక కొట్టుకుంటాం తిట్టుకుంటాం. పరి ఇంట్లో పరిగా దరి. అమ్మా ఇల్లంతా లెంగులన్నీ కానీ. అరే ఇల్లంతా లెంకులాడినరా, ఏడు దొరకలే. ఏడు దొరికిందిరా.
అమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా ఈ చైన్ ఆయన్ని కావాలని తీసిండే నేను కావాలని కొట్టిండే ఓ అమ్మ మొన్న కూడా నాయన నా మీద లేనిపోని చెప్పి నీతో కొట్టించిండే నీకు అర్థం కాలేదా నా గోలు పడతారే అమ్మ నా దొంగమ్మ కూడా అనవసరంగా నన్ను కొట్టినావు కదా నేను ఇట్లా కాదు నీ సంగతి చెప్తా ఆగు అమ్మ నాయనెలికలుగా ఉంగరం కూడా వీకినవే మబ్బులరా అంటే ఉంగరం అయిందని నాయన కొడతావు అంతేగా అచ్చి గా రొటీన్ ఎందుకు ఎత్తారా ఈ ఉంగరంతో మీ అయ్యని దన్నిస్తా ఈ ఉంగరం పక్కింట్లో పడేస్తా ఏదైనా దొంగతనం చేద్దాం ఉంగరం అడ పడేద్దాం ఈ ఉంగరం మీ అయ్యేదని అందరికి ఎరికే ఎందుకంటే చెప్పుకుంటూ తిరిగింది కదా నాదేని అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తారు పోలీసు వాళ్ళు మీ అయ్యని బాగా తంటారు అప్పుడు కానీ బల్పం కదరా మీ అయ్యది సూపర్ ఉంది ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఎందుకు కాదురా ధైర్యంగా చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందిరా అమ్మ ఆ పక్కింట్లో కూడా వాళ్ళు లేనట్టు పాయే పైసలు అయితే పైసలు సమాన్ అయితే సమాన్ ఏమైంది సార్ ఏమో వచ్చిర్రు నారాయణ అంటే నువ్వేనా నేనే సార్ ఏమైంది బండెక్కు నీ మీద కేసు అయింది కేసా నేనేం తప్పు చేసిన సార్ మీ ఊరు నీ మీద దొంగతనం కేసు పెట్టిండు సార్ రమ్మంటాడు బండెక్కు అయ్యో సార్ నేనేం దొంగతనం చేయలే నేను రాను సార్ కొడతారు నేను రాను ఏంటి బాయ్ గిట్ల భయపడుతున్నావు ఏం కొట్టాం ఎక్కువ నిజం సార్ నేను ఏ దొంగతనం చేయలేదు ఎక్కువ ఏం కొట్టాం ఎక్కువ వీడియో ఎలా అనిపించింది బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా ఈ కాడ నుంచి అంత గ్యాప్ రాదు తొందరగానే వీడియోస్ వస్తాయి కొన్ని కంటెంట్లు తీసినాము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ మధ్యలోనే అయిపోయినాయి అది రెగ్యులర్గా షూట్ చేసి తొందరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము మంచి కంటెంట్ తోటి మేము ముందరికి వస్తాము ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందరికి వస్తాము